లైవ్ చూస్తున్న వాళ్ళు కాల్ చేశారు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే నేను అండి. మంచిర్యాల నుండి కాల్ చేస్తున్నా. చెప్పండి మీ పేరు. మేడం నా పేరు శివ మేడం. శివ గారు చెప్పండి. అయితే మేడం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దాదాపు మనకు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుందో అప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు, కానీ 60,000 జాబ్స్ ఫిల్అప్ చేసిన అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ జీపో అనేవి 10,954 పోస్టులలో దాదాపు 3,400 పోస్టులు పాత విఆర్ఏలని తీసుకున్నారు. ఇంకో మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకో ఎగ్జామ్ పెట్టి ఇంకొంతమందిని తీసుకుంటా అంటున్నాడు. అంటే ఈ వీళ్ళ 10,900 పోస్టులను కూడా రేపటి రోజున ఆ 2 లక్షల జాబుల్లోనే వేస్తే ఈ పాత విఆర్ఓ వాళ్ళు నిరుద్యోగులు ఎలా అవుతారు మేడం? వీళ్ళు నిరుద్యోగులు కాదు కదా. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు వీళ్ళని సెకండ్ టైం ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకుంటున్నాడు, మళ్ళీ థర్డ్ టైం కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చినా ఇస్తారు. ఇది అంటే ఎన్నిసార్లు మేము నిరుద్యోగులం అనే వాళ్ళం ఈ 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. ఎందుకు అంటే నిరుద్యోగులని విఆర్ఏలో నిరుద్యోగులా లేకుంటే ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నోళ్ళ, అది మాకు అర్థమైతలేదు ఫస్ట్. అయితే నేను చెప్పండి మేడం, అయితే మేము ఐటీ వాళ్ళం మేడం. మా అన్న డిగ్రీ చేసిండు, ఇప్పుడు ఏజ్ అయిపోతుంది ఆల్రెడీ అతనిది. నోటిఫికేషన్ వేస్తే రాద్దామని హైదరాబాద్ పోయి ఒక 50,000 పట్టుకపోయిండు, సంవత్సరం క్రితం పోయిండు, డబ్బులు అయిపోయినాయి మొత్తం. ఆయన ఇప్పుడు ఇంటికి వచ్చిండు, కూలి పని పోతున్నాడు మేడం. ఇప్పుడు ఏంటిది అన్నట్టు ఈ నిరుద్యోగులకు ఏంటిది మేడం? వీళ్ళందరూ వచ్చి అన్ని లైవ్లు వేస్తున్నారు కానీ నోటిఫికేషన్ ఏం లేదు, ఏజ్లో అయిపోతున్నాయి కదా మేడం. ఈ లొల్లిల కోసం నోటిఫికేషన్ ఆపుతున్నారు. కొంచెం దీని గురించి అడుగుదామని కాల్ చేసిన మేడం. అంటే ఇప్పుడు మీరు కూడా అభ్యంతరం చెప్తున్నారా? ఏదైతే సెకండ్ టైం వీళ్ళు మళ్ళీ ఇస్తున్నారో పాత విఆర్ఓలకి విఆర్ఏలకి మళ్ళీ అప్లై చేసుకునేటట్టుగా అవకాశం ఇస్తున్నారు మేడం. అసలు ఇది కరెక్ట్ కాదు మేడం. దేశ చరిత్రలో ఫెయిల్ అయిన వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఇస్తారు కానీ ఫోర్త్ లిస్ట్ ఇస్తారు కానీ ఫెయిల్ అయిన వాళ్ళని మళ్ళీ పిలిచి ఇస్తున్నారంటే వాళ్ళకి సగం మందికి ఇంట్రెస్ట్ లేక అప్లై చేసుకోలేదు. వాళ్ళని అప్లై చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. జీరో సర్వీస్ కాదు, సర్వీస్ ఇంట్రెస్ట్ లేక అప్లై చేసుకోలేదు అని మీరు అంటున్నారు. కానీ అప్పుడు జీరో ఏమంటారు ఎక్స్పీరియన్స్ కింద లెక్కేసారు కాబట్టి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ జీరో కౌంట్ కాదు కాబట్టి మళ్ళీ ఒక అవకాశం కల్పిస్తున్నాము అంటారు కదా. డెఫినెట్ గా ఇప్పుడు అందరికి ఇంట్రెస్టే ఉంటది కదా. ఇప్పుడు అదేదో మొత్తం 10,900 పోస్టులు వాళ్ళకి ఏం చెప్తే అయిపోయేది కదా. మేము ఎక్స్ విఆర్ఓలను తిరిగి జీపీఓలుగా తేవడానికి ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసామంటే అయిపోయేది కదా. దానికి ఇదంతా ఎందుకు? తమ్ముడికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, ఐటీఐ చేసిండు. ప్రైవేట్ సెక్టార్ లో అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని మీరు ఇట్లాంటివి అన్ని చేసి పోగొడుతున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగి కాకుండా అటు ప్రైవేట్ ఉద్యోగి కాకుండా గ్రామాల్లో పైగా ఆయన క్లియర్ గా చెప్తారు. వాళ్ళ అన్నయ్య 50,000 పట్టుకొని వచ్చి హైదరాబాద్ లో కోచింగ్ డబ్బులన్నీ అయిపోయి మళ్ళీ ఊరు పోయి కూలి పని చేసుకుంటున్నారు. నిరుద్యోగ అభివృద్ధి ఇప్పించచ్చు కదా. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఏ ఉద్యోగం ఇస్తారు? సరే, ఏ నోటిఫికేషన్ ఏ నెలలో ఇస్తారు మేడం? ముఖ్యమంత్రి ద్వారా అనిపిస్తారా లేకుంటే మీరు చెప్తారా మేడం? వీళ్ళది ఎట్లుంటుందంటే అసలు వీళ్ళ మతలబ్ పోయింది. ఇప్పుడు అన్న ఒక పాయింట్ 11 ఎత్తిన దానికి ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పింది ఇతను కాలర్ వచ్చిన దానికి రెండింటికి అడుగుతాం. అసలు ఆ రోజు 14th ఏప్రిల్కే లాస్ట్ డేట్ గూగుల్ ఫామ్స్ నింపడం. 18th వరకు ఎక్స్టెండ్ చేసిర్రు వీళ్ళు. 18th వరకు ఎక్స్టెండ్ చేసిర్రు. ఆ రోజే పిలిచి ఇచ్చిర్రు. మళ్ళీ ఈ రోజు రెండోసారి ఫెయిల్ అయిన రమ్మంటున్నారు. జివో 129లో మనకు 6th పారా 6th సిలో ఏం చెప్పారు? ద ప్రీవియస్ సర్వీస్ రెండర్డ్ బై ద ఎరెస్ట్వెల్ విఆర్ఓస్ అండ్ విఆర్ఎస్ షల్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్స్ సీనియారిటీ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. జీరో సర్వీస్ అని క్లియర్గా చెప్తారు. వాళ్ళ సర్వీస్ కౌంట్ చేయమని చెప్పారు. ఈ జీవో ఉండగా వాళ్లకు మరి నిన్న సిసిఎల్ఏ వారు మంత్రి గారు మరి వీళ్ళు ఎందుకు వాళ్ళకి జీరో సర్వీస్ అని చెప్పారు. దీని వెనక జరిగిన ఈ మాటలు వెనక ఎన్ని మూటలు దాగి ఉన్నాయి, ఎన్ని మూటలు మాయమైనాయి, ఈ ఎన్ని మూటలు వాళ్ళకు ముడితే వీళ్ళకు ఊక డేట్లు ఎక్స్టెండ్ చేస్తున్నారు. మాకు డేట్ ఎక్స్టెండ్ చేయమంటే చేయరు. ఫీజు లేకుండా ఎగ్జామ్ ఫామ్లు అన్నారు, ఏది లేదు. అది కాదు ఇప్పుడు మన మేడం ఇంకొకటి మేడం, అది కాదు 2 లక్షల ఉద్యోగాల గురించి చెప్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు మన ఉద్యోగాల గురించే వీళ్ళు ఇన్ని రోజులు అంది చేస్తున్నటువంటి విషయం అనేటటువంటిది. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కదా వీళ్ళు చెప్తున్నటువంటి. చూడండి మేడం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మార్చి నెలలో ఎవరు ఇది కాంగ్రెస్ దే కదా ట్విట్టర్ హ్యాండిల్ పొంగులేటి గారిది. ఇందులో ఏం చెప్పారు? 15 నెలల్లో 58,000
5,068 నియామకాలతో ఇప్పటికే రికార్డు. అదనంగా 30,228 నియామకాలకు ప్రభుత్వం కసరత్తు అని చెప్పింది. ఇందులో గ్రూప్ 1 గ్రూప్ 2లో ఇవన్నీ చెప్పేసారు.